పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రాం ఆయన సతీమణి మోనా స్థానిక 10వ డివిజన్ బిఎల్పురం సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు సంక్షేమం అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారన్నారు. అయితే వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, మంచినీరు, బటర్ మిల్క్ అందచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్, సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజలు ఎండలో ఉన్నారని తక్షణమే స్పందించాలని కోరారు. పోలింగ్ సరళి బాగుందని, ఇదంతా తమ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు 25 పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని, అన్ని చోట్ల సానుకూల స్పందనే కనిపిస్తోందన్నారు. సంక్షేమం అభివృద్ధి చేసే వారికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎండల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా టైం 10:40 ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున మండు ఎండల కింద ఉన్నాయంటే ఖచ్చితంగా టెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాము, లేకపోతే రిటర్న్ పూర్వకంగా రాస్తాము. ఇమీడియట్గా తక్షణమే స్పందించి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలా. రెండోది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి ఇంత వేల మంది రావడం అని అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో నాకు తెలిసి లోపల యాజ్ ఎ క్యాండిడేచర్గా వెళ్ళినప్పుడు సుమారుగా 200 ఓట్స్ ప్రతి పోలింగ్ బూత్లో అయినాయి. ఈ ఏరియాలో సుమారుగా 3 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఆ 3 పోలింగ్ బూత్స్లో 600 పైనే మరి ఓటింగ్ అవ్వడము కూడా ఒక ఇంత సరళి కూడా బాగుంది. ప్యాటర్న్ ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము. లాలా చెరువు ప్రాంతం కానీ అట్లా దగ్గర ఉదయం నుంచి ఒక 25 పోలింగ్ స్టేషన్స్ని, పోలింగ్ బూత్స్ని సందర్శించడం జరిగింది. సో ఓటర్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి.